హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం స్ట్రాబెర్రీ కేక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా కేక్ టిన్ని తీసుకొని అందులో ఆయిల్ వేసి గ్రీస్ చేసి బటర్ పేపర్ని ఉంచి సైడ్లు కూడా ఆయిల్తో గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో 1 కప్ వరకు మైదా వేసి దాన్ని జల్లెడ పట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసి దాన్ని కూడా జల్లెడ పట్టుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని దాన్ని కూడా జల్లెడ పట్టుకొని ఒక సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ వేసి 1/2 కప్ వరకు వాటర్ వేసి షుగర్ వాటర్లో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని అందులో కేక్ జెల్ని వేసుకుందాం. కేక్ జెల్ యూస్ చేయడం వల్ల మన కేక్ స్పాంజ్ కేక్ లాగా తయారవుతుంది. దాని షెల్ఫ్ లైఫ్ కూడా పెరిగిపోతుంది. పాలు, పెరుగు, బటర్ ఇలాంటివి వేయకుండా మనం కేక్ జెల్ని 1 టీ స్పూన్ వేసి స్మూత్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీనిని బీటర్తోనే కలుపుకోవచ్చు. మిక్స్చర్ వేసిన తర్వాత బీటర్ని ఒకేసారి ఆన్ చేయకుండా ఇలాగ కొంచెం కలిపిన తర్వాత ఆన్ చేసుకుంటే ఈ మైదా అనేది మన మొహం మీద పడకుండా ఉంటుంది. మనకి కన్సిస్టెన్సీ కావాలంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళైనా కలుపుకోవచ్చు. మనం కేక్ జెల్ యూస్ చేసేటప్పుడు ఓన్లీ నీళ్లు మాత్రమే యూస్ చేయాలి, పాలని యూస్ చేయకూడదు. ఇప్పుడు సైడ్స్ని మొత్తం ఒక స్పాచులాతో మధ్యలోకి తీసుకొని బీటర్ని కూడా తీసేసి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ వరకు స్ట్రాబెర్రీ ఎసెన్స్ లేదా మీకు ఏ ఫ్లేవర్లో కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ని వేసుకోవచ్చు. ఆయిల్ అనేది మనం ఎప్పుడు లాస్ట్లోనే వేయాలి. రెడీ అయిపోయిన ఈ మిశ్రమాన్ని మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కేక్ టిన్ని ఒకసారి లేదా 2 సార్లు ట్యాప్ చేసి ప్రీహీట్ చేసుకున్న ఓటీజీ లేదా ఓవెన్లో 25 to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కోసం నేను స్టార్ విప్ని యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే మీరు అది యూస్ చేయొచ్చు. నేను 1 కప్పు విప్పింగ్ క్రీమ్ని తీసుకున్నాను. దీన్ని బాగా బీట్ చేసి స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ బీట్ అయినట్లు మనకి తెలుస్తుంది. కేక్ బేక్ అయిన తర్వాత మనం ఇలా టూత్ పిక్ గుచ్చి చూస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలి. అప్పుడే కేక్ అనేది బాగా బేక్ అయినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పుడు కేక్ని కేక్ బోర్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిపై ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా స్పాంజ్ కేక్ లాగా తయారయ్యిందో. దీన్ని మనం ఇప్పుడు లేయర్స్ లాగా కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కేక్ అనేది మనకి రెడీ అయ్యిందో. ఇప్పుడు కేక్ని మాయిస్ట్ చేయడానికి మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ షుగర్ని వేసి అందులో కొంచెం వాటర్ని వేసి షుగర్ అనేది వాటర్లో డిజాల్వ్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని మనం కేక్ మీద ఇలాగా స్ప్రెడ్ చేసి దాని తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసి మనం విప్పింగ్ క్రీమ్ని అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ని వేసి మనం అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీ క్రష్ అనేది నేను ఇంట్లోనే తయారు చేశాను. ఈ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీని కూడా నేను షేర్ చేస్తాను. ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ని కూడా మనం ఇలాగే విప్పింగ్ క్రీమ్ తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ని అప్లై చేసుకొని థర్డ్ లేయర్ని కూడా ఇలాగే పెట్టుకోవాలి. 3 లేయర్స్ని పెట్టుకున్న తర్వాత మనం ఈ కేక్ని క్రమ్ కోట్ చేసి 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఫైనల్ కోటింగ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి మనం దీని ఫైనల్ ఐసింగ్ అనేది చేసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Zని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాలెట్ నైఫ్తో మనకి ఎంత వీలైతే అంత స్మూత్గా చేసుకోవాలి. స్మూత్గా చేసుకున్న తర్వాత దాని ఎడ్జెస్ని ఇలాగా ప్యాలెట్ నైఫ్తో తీసేసుకోవాలి. ఫైనల్ ఐసింగ్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ వరకు కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత దాని మీద డెకరేషన్ కోసం నేను కొంచెం డార్క్ కాంపౌండ్ని యూస్ చేస్తున్నాను. డార్క్ కాంపౌండ్ బౌల్ని హాట్ వాటర్లో ఉంచి ఇలాగా మెల్ట్ చేస్తే డార్క్ కాంపౌండ్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది. ఇందులో నేను 1 టీ స్పూన్ వరకు పాలను కలిపాను. ఇప్పుడు మనకి డార్క్ కాంపౌండ్ అనేది చాక్లెట్ గనాస్ లాగా తయారవుతుంది. మీకు ఇష్టం వచ్చిన డెకరేషన్ మీరు చేయొచ్చు. ఇలాగే చేయాలని ఏమీ లేదు. నేనైతే స్ట్రాబెర్రీస్తో దీనిని డెకరేట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.